హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చామగడ్డ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఏమేమి కావాలో చూసుకుందాము. చామగడ్డలు, టమాటో, పచ్చిమిర్చి, ఆనియను, చింతపండు పులుసు. ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వాటిని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇది 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి కూడా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం. దీంట్లోకి కొంచెం చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటో వేసేసుకొని టమాటో మగ్గడానికి కొంచెం టమాటా మీద సాల్ట్ వేసేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. చూసారా, టమాటా అనేది సాఫ్ట్గా కుక్ అయింది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామగడ్డల్ని వేసేసుకుందాము. వేసుకొని చామగడ్డలకి మసాలా అనేది గ్రేవీ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. చామగడ్డల మీద కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిగా కుక్ అవుతాయి. ఉప్పు అనేది కూడా సరిపోయిద్ది అందుకని. ఇప్పుడు కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకుందాం ఒక 5 to 10 minutes. చామగడ్డలు అనేది ఉడికిపోయాయి. ఇప్పుడు కారం వేసేసుకుందాం 1 స్పూను. వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసుకోవాలి ఒక 2 minutes. కారం అనేది మగ్గిపోయింది. మనం ముందుగా చింతపండు గుజ్జును అనేది తీసి పెట్టుకున్నాముగా, అది వేసేసుకొని కలుపుకోవాలి. మరీ పులుపు ఉంటే బాగోదు కాబట్టి కొన్ని వాటర్ పోసుకుందాము. మీ పులుపుని తగ్గట్టు పోసుకోండి వాటర్ అనేది. ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. చూడండి, బాగా కుక్ అయింది. లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. చామగడ్డల పులుసు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలపండి.